శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ వార్ 2ది జరగటం జరిగింది మనకి పోలీస్ గ్రౌండ్స్లో, యూసుఫ్గూడలో. అయితే మన రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోవటం, ఇంటికెళ్ళి మళ్ళీ ఒక వీడియో చేయటం, రిలీజ్ చేశారు వీడియో సారీ చెప్తూ, చూసారా? అది చూడలేదు నేను అసలు. ఆయన ఏంటి మర్చిపోయాడా జూనియర్ ఎన్టీఆర్ కూడా? యాక్చువల్లీ హడావిడిలో నేను మర్చిపోయాను. సీఎం రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ పోలీసులకి థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. బట్ అక్కడైతే ఆ స్టేజ్ పైన అయితే ఏం చెప్పలేదు. అంటే ఆయన పేరు కృతజ్ఞతల్లో థ్యాంక్స్ చెప్పేటప్పుడు మర్చిపోయారా, లేకపోతే ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారా? లేదు, కృతజ్ఞతల్లో ఆయన పేరు అసలు ప్రస్తావించలేదు, పోలీసులను కూడా ప్రస్తావించలేదని ఇంటికి వెళ్ళి మళ్ళీ స్పెషల్గా వీడియో చేశారు. అట్లానే మీరు చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ పైన కోపపడటం, ఇవన్నీ వైరల్ అవుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి అసలు? అది చూసుంటారు కదా మీరు కూడా, క్లిప్స్ అంటే మొత్తం చూడకపోయినా క్లిప్స్ అవైనా చూసుంటారు కదా. అంటే కొంచెము డిస్టర్బెన్స్లో ఉన్నాడు అనిపిస్తుంది జూనియర్ ఎన్టీఆర్. ఎందువల్ల మేడం? ఎందుకు అనిపించింది? రీజన్ తెలీదు. ఓకే, బాగా చిక్కిపోయాడు ఒకటి. అంటే సినిమా కోసం చిక్కిపోయిన, హెల్దీగా చిక్కిపోవటం లేదు, కొంచెం ఏదో ఒక స్ట్రెస్లో ఉన్నాడు అనిపిస్తుంది. అయితే కొంచెం ఓపిక కూడా, అంటే సహనం తక్కువగా ఉన్నట్లు అనిపించింది. సహనం ఇన్ ద మీన్స్ సంయమనం చేసుకోలేకపోతున్నాడు పరిస్థితుల్ని, ఒక బ్యాలెన్స్ పాటించలేకపోతున్నాడు, అంటే సమతుల్యత తగ్గింది అనిపించింది. ఎందుకంటే చాలామంది ఏంటి అంటే హీరోలు వాళ్ళ ముందు ఫ్యాన్స్ అల్లరి చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే వీళ్ళు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. చేయండి బాబా అల్లరి, మీ ఇష్టం వచ్చింది, ఎంతసేపు చేస్తారు ఫ్యాన్స్ అయినా అనొద్దు. కానీ ఇప్పుడు మన కోసం వస్తారు వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి ఛార్జీలు కూడా ఎవరివ్వరు, ఆ తిండి కూడా ఉండదు అక్కడ, తిండి కూడా పెద్దగా ప్రొవైడ్ చేస్తారని నేను అనుకోను. ఒకవేళ ప్రొవైడ్ చేసినా అరకొరగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి నచ్చినట్టు కాసేపు ఉండనివ్వకోకుండా మీరు అల్లరి మానేస్తారా లేదా? ఇదేమన్నా క్రమశిక్షణ క్లాసా, లేకపోతే మిలిటరీ క్లాసా? కాదు కదా. అలాంటప్పుడు అసలు అంతలాగా కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఎక్కడ ఉన్న స్ట్రెస్ని ఇక్కడ తీర్చుకున్నారు అనిపించింది నాకు. కాసేపు అరుస్తారు, కాసేపు జై జై అంటారు, కాసేపు ఇంకో ఏళ్ళేస్తారు, నినాదాలు చెప్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కాసేపటికి మనం ఊరుకుంటే సర్దుమణుగుతుంది. పిల్లలు అల్లరి చేస్తున్నారు అనుకోండి, అల్లరి చేయొద్దు అన్నంతసేపు వాళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు. జస్ట్ ఇగ్నోర్, వాళ్ళకి కాసేపు పక్కన పెట్టి చూడండి, ఆపేస్తారు. ఇదంతా ఏంటి అంటే అటెన్షన్ కోసమే చేస్తారు. పిల్లలు చేసినా, అభిమానులు చేసినా, ఎవరు చేసినా వాళ్ళ సంతోషాన్ని ప్రకటించడానికో అటెన్షన్ కోసమో చేస్తారు. మరి అలాంటి వాళ్ళని కాసేపు ఆయన ఓర్చుకోలేకపోయాడు అనిపించింది. ఓర్చుకోలేకపోవడం అంటే ఈర్ష్యపడ్డాడని కాదు, సహించలేకపోయాడు కాసేపు, ఓపిక పట్టలేకపోయాడు. ఆ ఓపిక పట్టలేకపోవటము అనేది ఒక రకంగా ఏ మనిషికైనా సరే అసలు ఓపిక పట్టలేని మెంటాలిటీ ఉంటుంది కొంతమందికి ఏంటంటే అప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, వాళ్ళున్న కండిషన్లో వాళ్ళు సంయమనం కోల్పోవటం వల్ల ఓపిక నశిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకొకసారి ఏమవుతుంది అంటే ఎవరైనా బాగా వేధించగా సమాధానం చెప్పకుండా అణిచిపెట్టుకున్న బాధ ఒక్కసారిగా పెళ్ళిబుగుతుంది. అలాంటప్పుడు కూడా ఇంబ్యాలెన్స్ అయిపోవడమే. మరి ఇట్లాంటి కారణాల్లో ఏ కారణం ఉందో తెలియదు, కానీ ఏది ఏమైనా నిన్న కాస్త రొటీన్కి భిన్నంగా బాగా చక్కగా నవ్వుతా, చెబ్బి బుగ్గలతోటి చాలా హుషారుగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ పీక్కుపోయిన మొహంతో, అసహనంతో స్టేజ్ పైన కనిపించాడు. పైగా జూనియర్ ఎన్టీఆర్కి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ.
ఎప్పుడెప్పుడయో గుర్తు చేసుకుని బాగా రీకలెక్ట్ చేసుకుని ఆ మెంటాలిటీ ఎక్కువ. అది సీనియర్ ఎన్టీఆర్లో ఉంది, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ ఇది ఉంది. అలాంటిది నిన్న కృతజ్ఞతలు తెలిపే దగ్గర రేవంత్ రెడ్డి సీఎం గారికి చెప్పకపోవటం, మళ్ళీ పోలీసు డిపార్ట్మెంట్కి చెప్పకపోవటం కూడా జనరల్గా అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరగదు అది. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగింది అంటే ఎక్కడో అతను ఏదో ఒక బాధలో ఉన్నాడు అనిపిస్తుంది. దానికి సూచిక తప్పితే వేరే ఏమీ కాదు. మరి వార్ 2లో ప్రతినాయకుడు పాత్ర వేస్తున్నాడు. నేను మెప్పించగలనా లేనా అని ఆలోచిస్తున్నాడా? ఎందుకంటే ప్రతినాయకుడి పాత్ర ఆల్రెడీ ఇంతకుముందు 3 జైలు అవకుశాలో చేశాడు ఆల్రెడీ. అతను చేయగలడు, అతను ఏదైనా చేయగలడు, అందులో ఏమీ డౌట్ లేదు. అతని యాక్షన్ గురించి, అతని నిబద్ధత గురించి పెద్దగా స్టార్టింగ్లో ఏదో కొంచెం కాస్త పరిపక్వత లేక కాస్త అటు ఇటు అయ్యి కొన్ని సినిమాలు పోయినాయి, కానీ తర్వాత నుంచి చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడు. చాలా బాగా వస్తున్నాయి సినిమాలు కూడా. దాదాపు కథా లోపం వల్ల కానీ ఇంకోటి వల్ల కానీ ఎన్టీఆర్ ప్రయత్న లోపం వల్ల మటుకు సినిమాలు పోయినాయి ఏమీ లేవు. పైగా బాగా ఆడుతున్నాయి కూడా. ఇప్పుడు త్రిబుల్ కూడా ఎంత ఎఫర్ట్ పెట్టాడు, చాలా బాగుంటుంది కదా సినిమా కూడా. అంటే కథ విషయంలో కొన్ని అసంతృప్తులు ఉన్నప్పటికీ వాళ్ళ యాక్షన్ విషయంలో మటుకు వాళ్ళు సూపర్ డూపర్గా చేశారు. అందుకని ఏది ఏమైనా ఇప్పుడు ఏదో ఒక ఆలోచన స్రవంతిలో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ అని అనిపిస్తుంది. పైగా ఇవన్నీ సరిపోనట్లు నాకెవ్వరూ లేరు అనే ఒక స్టేట్మెంట్ కూడా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వెనకమాల కూడా ఒక రకమైన ఏదో ఒక నైరాస్యం కనిపిస్తుంది. అసలు నా వెనక ఎవరూ లేరు అనుకోవడం ఏంటి? ఇక్కడ 2 ఉండాలి. ఫ్యాన్స్ అంతా మేమున్నాం అన్నా నీ కోసం అనాలనా, లేకపోతే నిజంగానే ఒక లోన్లీనెస్ని ఫీల్ అవుతున్నాడా జూనియర్ ఎన్టీఆర్ అని అనిపించక మాందు. మరి ఈ కుటుంబం మొత్తానికి నేను దూరం అయ్యాను, ఆ దూరం అవటానికి కూడా స్వయంకృత అపరాధం ఉంది. మరి నేను ఆ రోజు అలా చేయకుండా ఉండాల్సింది అనే ఒక వేదన ఏమన్నా అతనిలో పట్టుకుందా? ఇప్పుడు ఏ మనిషికైనా అసలు ఒకప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది, లేకపోతే ఈ నిర్ణయమే తీసుకుని ఉండాల్సింది, ఇట్లాంటి చేసినవి తవ్వుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చూడండి. అది చాలా దురదృష్టకరం. అది అసలు ఉండకూడదు. అంటే ఎలా ఉండాలంటే, ఒకవేళ పొరపాటు నిర్ణయం తీసుకున్నా కానీ దానివల్ల అంత ఎక్కువ డ్యామేజ్ జరిగిపోయేలాగా జరగని నిర్ణయాలన్నా తీసుకోగలగాలి. వన్స్ తీసుకున్న తర్వాత ఇక దాని గురించి ఆలోచించుకోకుండానే ఉండాలి. కానీ పదే ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది, ఆ రోజు ఇలా జరిగి ఉండాల్సింది, ఇలా జరిగితే అలా అయ్యేది, అలా జరిగితే ఇలా అయ్యేది, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మనం ఎప్పుడు గతంలోనే ఉంటాం. అది చాలా పెద్ద వేదనాభరితమైన విషయం అన్నమాట. అందుకని ఏది ఏమైనప్పటికీ ఇలాంటి విషయాలు జూనియర్ తన విషయాలు తనకు తెలియకపోవటం, తన కుటుంబానికి తెలియకపోవటం అనేది ఏమి ఉండదు. ప్రతి మనిషికి కొన్ని ఫేజులు వస్తూ ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, సుఖదుఖాలు అన్నీ పక్కనే ఉంటాయి. మనకు చూడండి, కష్టము సుఖము అన్నీ పక్కనే ఉంటాయి. అలాగే ఈ ఫేజ్ ఎన్నాళ్ళలో ఉంటుందని అనుకోవటానికి కూడా వీల్లేదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ని ఒక పరిగెత్తే సెలయేరులాగా చూడటమే అలవాటు, కానీ నింపాదిగా ఆగి ఏదో కోల్పోయిన వాళ్ళలాగా చూడటం అలవాట్లేదు ఎవరికి. కరెక్ట్. థ్యాంక్ యూ.